మీరు ఈ రోజును దేవుని బలంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఈ శక్తివంతమైన ప్రార్థన మీకోసమే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభోదయం. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య కృప ఈ ఉదయకాలమంతయు మీపై ఉండునుగాక. మార్గము, సత్యము, జీవము ఛానల్ ద్వారా ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం. నిన్నటి కష్టాలు, నిన్నటి బాధలు నిన్నటితోనే పోయాయి. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ఒక నూతన బహుమానం. ఈ రోజును మనం సొంత బలంతో కాకుండా దేవుని బలముతో మొదలు పెడదాం. మీ అందరూ ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు మీ పనులు పక్కన పెట్టి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడుతున్న మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనంలో ఇలా సెలవిస్తోంది. యెహోవా, ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూశారా, భక్తుడైన దావీదు మహారాజు ఉదయాన్నే దేవుని స్వరము కోసం, దేవుని సన్నిధి కోసం ఎలా కనిపెట్టుకుంటున్నాడో, మన ఆశీర్వాదం ఎక్కడో లేదు, దేవుని పాదాల దగ్గరే ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, గడిచిన రాత్రంతా ఘోరమైన అంధకారంలో, మరణ ఛాయలలో మేము నిద్రించినప్పుడు మీరే మాకు కావలిగా ఉన్నారు. మా కంటికి రెప్పలా కాపాడి మాకు ఎటువంటి హాని కలగకుండా ఈ నూతన ఉదయాన్ని చూసే భాగ్యాన్ని మాకిచ్చారు. ప్రభువా, ఈరోజు మా ఆయుష్లో మరొక రోజును పొడిగించినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు. దేవా, మా మాటల ద్వారా కానీ, మా చూపుల ద్వారా కానీ, మా క్రియల ద్వారా కానీ తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపాన్ని దయతో క్షమించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో మా హృదయాలను కడగండి. ప్రభువా, ఈరోజు మా ముందున్న ప్రతి పనిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈరోజు మేము తీసుకోబోయే నిర్ణయాలలో మీ జ్ఞానాన్ని దయచేయండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, మా సొంత తెలివిని కాకుండా మీ నడిపింపును కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా అది మీకు మహిమకరంగా ఉండేలా సహాయం చేయండి. అనవసరమైన గొడవలు, వ్యర్థమైన ఆలోచనల నుండి మా మనసుని కాపాడండి. సమాధానకర్తవైన దేవా, మా హృదయాలకు నెమ్మదిని దయచేయండి. తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనంలో వాగ్దానం చేసిన దేవా, ఈరోజు నా సహోదరి సహోదరులను దుష్టుని తంత్రాల నుండి కాపాడండి. ఉద్యోగంలో, వ్యాపారంలో వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో నలిగిపోతున్న బిడ్డలకు ఈరోజు ఒక అద్భుతమైన ద్వారం తెరవండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి ఇప్పుడే స్వస్థపరచండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీకు ధన్యవాదాలు. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి కింద కమెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. వాక్యం, సత్యం మరియు దేవుని జీవం వైపు నడిపించే మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా మార్గము, సత్యము, జీవము ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. మార్గము, సత్యము, జీవము. మార్గము,